కర్ణాటక పేపర్ కాబట్టి దాన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదని ఈ సభాముఖంగా వినియోగించుకుంటూ పోతే కార్యకర్తల కోసం ఎక్కడికైనా సరే దేనికైనా తెగించి బయటకు వచ్చే వ్యక్తి చదలవాడ కృష్ణమూర్తి గారు. కారణం, నేను చిన్న పిల్లోడిగా నాయుడుపేటలో మండల ఎలక్షన్స్ కి మేమందరం అడిగి పోవడం జరిగింది. అక్కడ కృష్ణమూర్తి అన్న గారు కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు డైరెక్టర్ ఓటు అనుకుంటాను. అక్కడ బస్ స్టాండ్ లో మేము తిరుపతిలో పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక 20-10 మంది ఆ నాయుడుపేట అవతల ఓ గ్రూపు మమ్మల్ని అందరినీ కూడా మల్లుకోవడం జరిగింది. కారణం, మీరు తిరుపతి నుంచి దేనికి వచ్చారు, మీకేం పని ఇక్కడ అని వాళ్ళు కట్లు గిట్లు ఎత్తుకొని ఇంకా కొడతారనుకుంటాను. ఆ టైంలో ఒరే నువ్వు ఎక్కడోళ్ళు కదా వచ్చింది వదిలేకుండా నేరుగా కారేసుకొని వచ్చి వాళ్ళందరినీ అక్కడ అదిలిచ్చి కోసి మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొని వచ్చిన వ్యక్తి. కారణం, భయపడే వ్యక్తి కాదని చెప్పడానికి ఇది ఉదాహరణగా చెప్తున్నాను. ఇప్పుడు చదలవాడ కృష్ణమూర్తి గారిని మాట్లాడాలి. భగత్ సింగ్ కాలంలో గతంలో నాకు బాగా గుర్తు, మున్సిపల్ ఎన్నికల్లో మా కరుణ వైస్ చైర్మన్ గెలిచాడు. ఇక్కడ చాలా కార్యక్రమాలు చేసినాడు. ఇక్కడ చాలా మందికి అందుబాటులో ఉన్న ఈ ప్రాంతంలో నేను ఒకటే ఈ సందర్భంగా బైరాగపట్టిలో ఉన్న వాళ్ళకి కానీ అందరూ ఉద్యోగస్తులు, దేవుడి దగ్గర పనిచేసుకునేటటువంటి సేవకులు వాళ్ళందరూ ధర్మాన్ని అందించేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి పట్టణంలో తెలుగుదేశం రావాలి, తెలుగుదేశం గెలవాలి. మహానుభావుడు ఎన్టీ రామారావు గాని చంద్రబాబు నాయుడు గాని చేసిన కార్యక్రమాలు తప్ప ఇంకొకరు కార్యక్రమం చేసినటువంటి దాఖలాలు ఈ పట్టణంలో లేవనేది మీ అందరూ కూడా తెలుసు. పనిచేస్తారన్నటువంటి నమ్మకం, పనికొస్తారన్నటువంటి ఆలోచన ఈరోజు ఇంతమంది ఈ పార్టీలో చేరినందుకు రామ్మూర్తి గారు కూడా చెబుతున్నారు. రామ్మూర్తి కూడా చాలా కాలం ఏ పార్టీలో ఉన్నా అందరితో స్నేహపూర్త వాతావరణంతో జీవించేటటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఈ రోజు మొత్తం టౌన్ బ్యాంకులో మురళితో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన రావడమే కాకుండా టౌన్ బ్యాంకులు మొత్తం బ్యాంకులు కూడా తీసుకొచ్చారు. చాలా సంతోషమైన విషయం. మురళిని నేను అభినందిస్తున్నా. భవిష్యత్తులో నా వంతు నేను మురళికి ఏ అవసరం వచ్చినా టౌన్ బ్యాంకులో ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని తెలుగుదేశం పార్టీ వాడుకుంటుందని అన్న ఉన్నాడు. అన్నతో కూడా మాట్లాడి కాబోయే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రాబోతారు. మనలో ఎవరో ఇంకొకరు మెంబర్ కాబోతారు. మరి ఆయన ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించేదానికి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొన్నే ఆదేశించాడు. ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాడు. కానీ వీటన్నిటికీ ఒకటి, మీరందరూ రేపు జరగబోయే 7వ తేదీ ఎలక్షన్ లో మరి సైకిల్ గుర్తుకు ఓటేసి మీ సమస్యను తీర్చుకోవాలంటే మీరందరూ కూడా ఏకతాటి పని ఈ రోజు నుంచి 10 రోజులు కష్టపడితే మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సహాయపడతారని మీ ముందుకు సర్వదా చెప్తున్నా. ఈరోజు మనం ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరిచేదానికి, మన హైదరాబాద్ ను కోల్పోయిన దానికి ఇక్కడ మరొక హైదరాబాద్ కంటే అద్భుతమైన సిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తామని మా అందరికీ చెప్పడం జరిగింది. అదే విధంగా ఒక ఛాయ్ వాలా, అంటే ప్రజల కష్టాలు తెలుసుకునే దానికి ఛాయ్ వాలా ఈరోజు పీఎం అవుతున్నాడు. ఒక సైకిల్ వాలా సీఎం అవుతున్నాడు. ఒక సాదా సీదా మీలో ఒక్కడిని నేను ఒక ఎమ్మెల్యే అవుతున్నా. మరి ఈరోజు ఒక పోలీస్ వాళ్ళ మన ఊర్లో ఉండి ఉన్నటువంటి వ్యక్తి ఎంపీ అవుతున్నాడు. అది మీ దయ వల్ల, మీ సహకారం వల్ల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వెంకటేశ్వర సన్నిధిలో ఆయన ద్వారా మేమందరం కాబోయే చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం కృష్ణమూర్తి గారు కూడా అవుతున్నారు. ఇంకా అనేక మందికి తర్వాత మీరందరికీ కూడా ఈరోజు మన యువకులు ఉన్నారు, వారందరికీ కూడా నిరుగత సమస్య బాధపడుతున్నారు.
వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 2,000 రూపాయలు మీ అకౌంట్ లో పడేదానికి మరి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా సోదరులారా, మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం చెప్పాడు. ఇక్కడ జరిగే అవుట్ పోస్టింగ్ కానీ సెలక్షన్స్ కానీ తిరుపతి తిరుమల ఉండే యువకులకి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అనేక ఫ్యాక్టరీల ద్వారా ఇక్కడ నిరుద్యోగ సమస్యను తీర్చేదానికి ఏర్పాటు జరుగుతాయి. ఈ విధంగా మనం అందరం కూడా రేషన్ కార్డు లేదంటే రేషన్ కార్డు ఇంకొకటి విషయం కూడా చెప్తున్నాను. ఈరోజు ఇప్పుడు నేను 17,000 ఇళ్లు కట్టించాను. నేను ఇదే బైపాస్ రోడ్లో 17,000 ఇళ్లు కట్టితే 4,000 ఇళ్లు వరకు ఇవ్వడం జరిగింది. 8,000 ఇళ్లు నిలిచిపోయినాయి. ఒక మహానుభావుడు వచ్చాడు, ఆయన చిరంజీవి గారు. ఆయనకు అర్థం కాదు, సినిమాల్లో యాక్ట్ చేస్తారు కానీ ఈ పేదోళ్ళకి ఏ విధంగా ఇల్లు ఇవ్వాలని ఆయన అంతకంటే తెలియ. ఆయన దాని నుంచి పట్టించుకోవాలా, పాడుపడిపోతాను. సరే, ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన నేను అది చేస్తాను ఎవరో ఒక అనేక పదవులు రావాలంటే రేపు జరగబోయే ఎలక్షన్ లో మీరందరూ కూడా 7వ తేదీ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి నిద్రపోకుండా మీరు మీకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఓట్లు వేపించి మరి చంద్రబాబు నాయుడు మనం ఎమ్మెల్యేని ఎంపీని కానుకగా ఇస్తే ఈ కోరికలన్నీ నెరవేరుస్తాయని మీ అందరికీ సవరణంగా మనం చేసుకుంటూ, ముఖ్యంగా ఆడబిడ్డల కోసం చెప్పాలి కొన్ని సమస్యలు. ఇక్కడ వాటర్ సమస్య ఉంది, దాన్ని వెంటనే తెలుస్తాం మాట్లాడి. పట్టాల విషయం ఖచ్చితంగా కూడా అది పట్టాలో లేదంటే దాని ద్వారా ఏదైనా ఇబ్బందికరంగా తయారైతే గవర్నమెంట్ రేటుకో లేదంటే మనకు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ దానికి తిరుగుండదు. అదేనా ఏదో ఒక విధంగా మిమ్మల్ని చేసి ఇచ్చిన ఎలక్షన్ అయిపోయిన 1 నెల లోపల మీకు ఇక్కడికే ఈ సమస్యను పూర్తి మళ్ళా ఇదే మేమందరం వచ్చి ఏర్పాటు చేస్తామని మీకు సౌకర్యంగా మనం చేసుకుంటున్నాం. ఇక ఆడబిడ్డలకు 2-3 విషయాలున్నాయి. ఈరోజు మీరు రుణాలు తీసుకొని ఇబ్బందులు పాలైపోయి గ్యాస్ ధరలు పెరిగిపోయి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. వాటన్నిటి కూడా మీరు అప్పులు తీసి కట్టుకోలేకున్నారు. అందుకని మీ రుణాలను మాఫీ చేసి ఒక్కొక్క ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం ఉందని కూడా మీరు చెప్తున్నారు. మరి మీరందరూ కూడా లక్షాధికారులు అవుతున్నారు. మరి మీ ఆడబిడ్డ రక్షణ కోసం ఒక సెల్ నెంబర్ ఇస్తారు. ఆ సెల్ నెంబర్ టోల్ ఫ్రీ కొడితే మీకు ఏదన్నా అపకారం జరుగుతుందని ఆ నెంబర్ కొడితే ఇక్కడ ఫలానా నెంబర్లో ఇక్కడ జరుగుతుందని అక్కడ శాటిలైట్ ద్వారా తెలుసుకుని 5 నిమిషాల్లో వచ్చి మీకు రక్షణ కలుగుతుంది. మీ శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ఆ రోజు ద్రౌపదిని కాపాడినాడు, ఆ మారి ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ. అధ్యక్షత వహిస్తున్నటువంటి నా సోదరుడు పులివెరి కొండ గారికి మరియు అన్నయ్యలు చంద్రవాడ కృష్ణమూర్తి గారికి, వెంకటరమణ గారికి, అన్న మోహన్ గారికి, మిత్రులు ఆర్సి విష్ణు గారు, సుధాకర్ రెడ్డి గారు, తదితరులు కృష్ణ యాదవ్ గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈ సభకు హాజరైనటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నా హృదయపూర్వక నమస్కారం. ఈవేళ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, మొత్తం పశుమయం అయిపోయినటువంటి ఈ వాతావరణంలో మనం ఈ సభ జరుపుకోవడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. నేను బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కారణం చేరమని నేను ఇక్కడ తిరుపతి వాస్తవ్యం, ఇక్కడే చదువుకుని ఇక్కడ నుండి నా ప్రస్థానం మొదలైంది. పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యి, డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్ జాయిన్ అయ్యి వేరు శాఖల్లో పనిచేసి, తదితర శాఖలో పనిచేసి చివరిగా డిఎస్పీగా హైదరాబాద్ లో పనిచేస్తూ ఉండి రాజీనామా చేసి ఈ ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది. కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశ భద్రత గురించి అయితేనేమి, ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రం గురించి అయితేనేమి కలత చెంది ఒక డెసిషన్ తీసుకుని రేపు మాపో అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ ఉన్నా కూడా దాదాపు నేను రాజకీయాలకు రావడం జరిగింది. దేశంలో శ్రీ నరేంద్ర మోడీ వారి నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ఈ వాతావరణం బట్టి చూస్తే ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తున్నది.
10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అపౌరం అనేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 10 సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ సీమాంధ్రప్రదేశ్ ని ఒక సింగపూర్ సిటీగా తయారు చేస్తానని చెప్పేసి చెప్తున్నారు అనేక వేదికల మీద. అందులో ఎటువంటి సందేహం లేదు ప్రజలకు కూడా. నాకు నమ్మకం ఉంది అతని మీద. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నిరుద్యోగ సమస్య, వైద్యం, విద్య ఏ విషయంగా తీసుకున్నట్టు కూడా మనకు డెవలప్మెంట్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఆవశ్యకత ఉంది. ఇవన్నీ మనకు కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనకు ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ అతి తక్కువ రోజులున్నా ఇంకా అందరూ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చి మనం అందరం బాగుపడాలంటే ఈ రెండు పార్టీలు కనుక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటే మనకు అన్ని మంచి జరుగుతాయనేసి కోరుకుంటాను. ముఖ్యంగా మన అన్న వెంకటరమణ అన్న ఈ మన తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. మీకు అందరికీ సుపరిచితులే అన్నదంతా. అందరూ కూడా అన్న చంద్రబాబు కృష్ణమూర్తి గారు కూడా ఎంతో సేవలు చేస్తున్నారు ఇవాళ తిరుపతికి. అదేవిధంగా అత్యధిక మెజారిటీతో వెంకటరమణను కూడా గెలిపించి ఇప్పుడు చూస్తున్నాం ఆల్మోస్ట్ తిరుపతిలో ఖాళీ అయిపోయింది. అన్ని పార్టీ నుంచి ఖాళీ అయిపోయి తెలుగుదేశంలో అందరూ జాయిన్ అవుతున్నారు. ఇవన్నీ కూడా రేపు తెలుగుదేశం